విద్యార్థులకు చదువులో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో సైకిల్ పంపిణీ చేస్తున్నటువంటి వారు మన గరికపాటి సుబ్రహ్మణ్యం సార్ గారు. మన పాఠశాల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మరి వాళ్ళ గ్రూప్ అందరూ కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు చదువు కొనసాగించాలి, ఒక అమ్మాయి చదువుకుంటే ఆ ఇంటిల్లిపాదికి వెలుగునివ్వగలదు అనేటువంటి ఉద్దేశంతో ఆడపిల్లలకు చదువుకునే వారికి అవకాశం కల్పించడం కోసం వీళ్ళు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన పాఠశాలకు ఇచ్చేయడం మనమందరూ చేసుకున్నటువంటి అదృష్టం కూడా. మరి ఎక్కడో సారు అబ్రాడ్స్ లో ఉంటారు, కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంత దూరం వచ్చారంటే మన విద్యార్థుల మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఎంత గొప్ప మనము తెలుసుకోవచ్చు. మరి సార్ గారిని ఆశీర్వాదం కావాల్సినదిగా కోరుతున్నాం సార్. సుబ్రహ్మణ్యం సార్ గారికి మధ్యవర్తిగా ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీనారాయణ సార్ గారు, వారు కూడా సహకారంతో మాకు రావడం జరిగింది. మరి ఈరోజు చాలా శుభదినం. మన పాఠశాలలో ఈరోజు సరస్వతి పూజ కార్యక్రమం చేసుకున్నాం. అమ్మవారి ఆశీర్వాదాలు మనం ప్రజలు అందుకున్నాం. ఇప్పుడు సార్ గారు ఆశీర్వాదాలు అందుకునేటువంటి సమయం. ఇప్పుడు సార్ గారు కూడా వచ్చారు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి. మరి సార్ గారు మిమ్మల్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా చెప్తున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిద్ధరాపురం, బుక్కపట్నం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా. మరి పాఠశాలకు ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్ర స్థాయిలోనే ఏ పాఠశాలకు లేనటువంటి విధంగా పూర్వ విద్యార్థుల సంఘం అనేటువంటిది చాలా బలమైనటువంటి సంఘం ఈ పాఠశాలలో ఉంది. వారి యొక్క సహాయ సహకారాలతోనే ఈ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు మించి అభివృద్ధి చేయగలుగుతున్నామంటే కేవలము పూర్వ విద్యార్థుల యొక్క సహాయ సహకారాలు, వారు పరిచయం చేస్తున్నటువంటి ఇలాంటి దాతల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు మనం మన పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోగలిగి విద్య పట్ల ఏ విధమైనటువంటి నిరాసక్తత చూపకుండా పిల్లలకు కావాల్సినటువంటి స్పోర్ట్స్ మెటీరియల్ అయితేనేమి, రూమ్స్ అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ అయితేనేమి, మరి మధ్యలో పిల్లలకు కావాల్సినటువంటి అట్టలు, పెన్నులు, ఇలాంటి అన్ని సౌకర్యాలు కలగజేస్తూ విద్యాభివృద్ధికి వీళ్ళెంతో తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి మన పాఠశాల తరఫున, సిద్ధరాపురం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున, విద్యార్థులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మరి ప్రభుత్వం ఆ లాస్ట్ 2 రూమ్లు కూడా స్కెల్టన్ మధ్య కట్టించి పెట్టిందే సార్. మరి అభయ ఫౌండేషన్ వాళ్ళు డోర్స్, విండోస్ డొనేట్ చేసినారు సార్. తర్వాత ఓల్డ్ స్టూడెంట్ ఒక 1991 బ్యాచ్ వాళ్ళు ఒక 50,000 రూపాయలు డొనేట్ చేయడం వల్ల రంగులు వేసుకొని ఆ 2 రూమ్లు రెడీ చేసి ఈ రోజు వాడుకునేదానికి అవకాశం ఏర్పడింది సార్. దానికి ముఖ్యంగా పూర్వ విద్యార్థి, రిటైర్డ్ టీచర్, హెడ్ మా చలికృష్ణారెడ్డి సార్ గారు మేము అగ్రేటర్ ఫోన్ చేసినా కూడా మా కోసం చేసి ఈ షెడ్ ఏర్పాటు చేసుకోవడం అయితేనేమి, ఆ స్క్రీన్ తెచ్చుకోవడము, ఆ 2 రూమ్లు తయారు చేసుకోవడము, మరి మట్టి దొరుకుతున్నాం సార్. మన గుంతలు ఉంటే అక్కడక్కడ. మరి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ జరుగుతూ ఉందంటే కేవలము వీళ్ళ యొక్క తోడ్పాటు మాత్రమే. మాకు ప్రభుత్వంతో పాటు సమానంగా తోడ్పాటు అందిస్తున్నటువంటి వారు ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సార్. మరి వాళ్ళకు మా విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సుబ్బు, SUBU. సరేనా? పెట్టుకుంటారా? SUBU. ఓకే.
మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ముచ్చటగా ఉన్నది. అందరూ ఫ్రెష్గా ఉన్నారు. మధ్యాహ్నం ఎండలో కూడా ఇంత ఎండలో ఇంకా బాగా కాస్త ఇంకా తినాలి, కాస్త ఇదవ్వాలి, దేహ పుష్టి రావాలి, బాగా చదువుకోవాలి. ఎందుకు ఇది అందరూ బాగా చదువుతున్నారు కదా? గట్టి చెప్పాలా? సో మీరందరూ మ్యాథ్లో చాలా బాగా చేస్తున్నారు కదా? బాగా వచ్చా మ్యాథ్? గట్టిగా చెప్పాలి. సో కాస్త వస్తే ఇంప్రూవ్ చేద్దాము. అంతే అప్పుడే రావట్లేదు, నేర్చుకున్నాం బట్ నేర్చుకున్నాం. ఒక ఇంకో 5-6 సబ్జెక్ట్ ఉంటాయి. ఒక సబ్జెక్ట్లో మీరు మంచిగా ఉంటారు, ఒక సబ్జెక్ట్లో వీక్గా ఉంటారు. ఆ వీక్ సబ్జెక్ట్కి కాస్త ఎక్కువ టైం పెట్టాలి, బాగా ఉన్న సబ్జెక్ట్కి కాస్త తక్కువ. సో అవి వచ్చినప్పుడు అవి మీకు తెలుసా? సరే దట్స్ ఓకే. సో బాగా చదువుకుంటే 10th వరకు చదువుకోవాలి. దాని తర్వాత పక్కన ఉన్న ఇంటర్మీడియట్ 2 years చదవాలి. దాని తర్వాత అక్కడ కాలేజ్ ఉంటే అక్కడ చదవాలి. ఏది మీకు కష్టంగా ఉందో దాని మీద ఎక్కువ ఒత్తిడి చేయాలి. మా అమ్మ చిన్నప్పుడు 5ంటికి ఏపీ పరీక్షల ముందు చదివించేది. మీ అమ్మ కూడా అట్లా చేయాలి. మీ టీచర్ గారు కూడా ఇందాక అక్కడ చెప్తున్నారు, పొద్దున్నే చదివితే బాగా వస్తుంది. ఇంటికి వెళ్ళాక ప్రతిరోజు సాయంత్రం గంటసేపు అయినా చదవాలి. మీకు ఏదైనా సబ్జెక్ట్ రానిది ఉంటే పక్క ఫ్రెండ్ని అడగాలి, లేకపోతే టీచర్ గారిని అడగాలి. అడగటంలో తప్పేం లేదు, అడగైతేనే ఏమైనా మీకు సమాధానం వస్తుంది. అర్థమైందా? బాగా చదువుకుంటారా? మరి నేను వచ్చేటప్పటికి నేను అందరి రిపోర్ట్ కాపీ చూస్తా. నేను ఊరికే మాట రిపోర్ట్ అని కాదు. చెప్పు, ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నిజంగా ఒక్కొక్కరి రిపోర్ట్ కార్డు చూసి నేను ఇచ్చేస్తాను. అందరికీ బాగా మార్క్స్ వస్తాయి కదా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. బాగా చదువుకోండి, అమ్మా నాన్నకి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సార్. మన పిల్లలకు మీకు సైకిల్ ఇచ్చారు కదా, సాయి భక్తుల్లో సార్ ఒకరు. సో మనకు మన స్కూల్కి చాలా మంచి చేశారు సారు. సో చూడండి, మీకోసం సార్ ఎన్నో మంచి విషయాలు చెప్పాడు. అవన్నీ పాటించి మీరు తల్లిదండ్రులకు మన పాఠశాలకు పేరు తేవాలి. ఓకేనా?